వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. తువ్వే కొద్ది హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో టీడీఆర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. కృష్ణకుమార్ శివబాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తుంది. కృష్ణకుమార్ని ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేసిన బీసీ కృష్ణకుమార్ బడా బిల్డర్స్తో కుమ్మక్కై టీడీఆర్ ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం చేశారు. బిల్డర్స్కు లబ్ధి చేకూర్చే విధంగా ఫైల్ క్లియర్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కృష్ణకుమార్ చర్య వల్ల ప్రభుత్వానికి 3,800 కోట్ల నష్టం జరిగిందని ఏసీబీ అంచనా వేస్తోంది. మరో ఇద్దరు హెచ్ఎండిఏ ప్లానింగ్ అధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. బడా బిల్డర్స్ ప్రాజెక్టుల ప్లానింగ్లో టీడీఆర్ విలువ తగ్గించి తక్కువ ఫీజులు కట్టించి ప్రభుత్వానికి నష్టం చేశారు. శివబాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు కాగానే కృష్ణకుమార్ అమెరికాకు వెళ్ళిపోగా అక్కడి నుంచి హైదరాబాద్కు రప్పించే ప్రయత్నాలను ఏసీబీ అధికారులు చేస్తున్నారు. శివ బాలకృష్ణ కుమార్ మరో ఇద్దరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు సిండికేట్లపై ఏసీబీ దృష్టి పెట్టింది.